హాయ్ అండి, వెల్కమ్ టు అనూస్ కిచెన్ ఇన్ తెలుగు. ఈరోజు నేను సంక్రాంతి స్పెషల్ బూందీ లడ్డు ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. 2 కేజీల శనగపిండి బాగా జల్లించి నీళ్లు పోసుకొని ఇట్లా జారుగా కలుపుకున్నానండి, వీడియోలో చూపించిన విధంగా. బాండీ పెట్టి నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత పిండిని ఈ చిల్లులు గరిటలో వేసుకొని చేతితో అలా అనుకుంటూ బూందీ వేసుకోవాలి. వెంటనే తీసేయాలండి, బూందీ బాగా వేగనీసి మెత్తగా. లడ్డు కదండి, కొంచెం మెత్తగానే తీసేసుకోవాలి. ఇలాగే అందరం కలిసి, ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి ఇట్లాగే చేసుకుంటూ ఉన్నామండి. నా వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి, సబ్స్క్రైబ్ కూడా చేయట్లేదు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు మీ ఈ సంక్రాంతికి మీ ఇంట్లో ఏం పిండి వంటలు చేసుకున్నారో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. బూందీ అంతా వేయించి పక్కన పెట్టుకున్నాక జీడిపప్పు కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. బాగా వేగిపోయినాయి, ఇప్పుడు పక్కన ప్లేట్లో పెట్టుకున్నాం. కిస్మిస్ కూడా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. కిస్మిస్ కూడా బాగా వేగిపోయాయి, ఇప్పుడు కూడా ఇది పక్కన ప్లేట్లో పెట్టుకుందాం. 2 కేజీల శనగపిండికి 2.5 కేజీ పంచదార పోయాలండి. ఇట్లాంటి ఒక గిన్నెలో పోసుకొని పాకం పట్టుకోవాలి. పంచదార పోసుకున్నాం కదండి, పంచదార మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇందులో వేసుకోవాలి, బాగా నలుపుకొని ఇందులో వేసుకోవాలి. పాకంలో కొద్దిగా నెయ్యి కూడా పోసుకోవాలి. యాలక్కాయని ఇలా కొంచెం మిక్సీలో వేసుకొని యాలక్కాయలని ఈ పొడి కూడా దీంట్లో కొంచెం వేసుకోవాలి. రావాలండి పాకం. అయిపోయింది కదండి, ఈ బూందీ అంతా దాంట్లో పోసుకొని బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. జీడిపప్పు, కిస్మిస్ వేసుకొని లడ్డు చుట్టుకోవాలి. ఇదిగోనండి, మంచి అద్భుతమైన లడ్డు రెడీ అయిపోయింది. నాకైతే నోరు ఊరిపోతుందండి. ఇప్పుడే ఈ లడ్డుని తినేయాలనిపిస్తుంది.